ఆ ఊరిలో ఏ గడప చూసినా మగ్గాల చప్పుళ్లతో సందడిగా ఉండేది. ఏ ఇంట చూసినా పండగ వాతావరణం కనిపించేది. నిత్యం ఇతర రాష్ట్రాల వ్యాపారులతో వీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. చేతి నిండా పని ఉండేది. కాసులు గలగలలాడుతుండేవి. చుట్టుపక్కల గ్రామాల రైతులకు అవసరానికి అప్పులిచ్చే ఊరు అది. అలాంటిది ఆ గ్రామమే ఇప్పుడు మోడుగా మారింది. రాజా వైభోగం అనుభవించిన ఆ ఊరు ఇప్పుడు నిర్జీవంగా తయారైంది. ఇంతకీ ఆ గ్రామం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? మీరే చూడండి. ఒకప్పుడు రాజ వైభోగం, ఇప్పుడు వెలవెలబోతున్న గ్రామం. ఒకప్పుడు మరమగ్గాల చప్పుళ్ళు, నేడు శ్మశాన నిశ్శబ్దం. నాడు రైతన్నలకు అప్పులిచ్చిన ఊరు, నేడు చేసిన అప్పులు తీర్చేందుకు వలసబాట. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి సమీపంలోని ఈ గ్రామం పేరు హనుమంతరావుపేట్. ప్రస్తుతం ఈ ఊరిలో వికలాంగులు, వృద్ధులు తప్ప యువకులు పెద్దగా కనిపించరు. అంతా వలస వెళ్లారు. గతంలో చూస్తే చేనేత వస్త్రాలు కంచుకోట నిలయం హనుమంతరావుపేట్. ఒకప్పుడు 150 మొగ్గాలు నడిచిన చరిత్ర ఉన్న హనుమంతరావుపేట్ ప్రస్తుతము ఒక్క మొగ్గము కూడా నడవటం. గ్రామంలో 80% పైగా చేనేత కార్మికుల కుటుంబాలే. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు మగ్గాలపై నేసిన నాణ్యమైన వస్త్రాలను ఎగుమతి చేసేవారు. ధనవంతుల ఇళ్లల్లో శుభకార్యాలకు ఈ గ్రామంలో నేసిన వస్త్రాలను వాడటం గొప్పగా భావించేవారు. ఇప్పుడీ గ్రామం ఇలా బీటలు బారింది. కూలిన గోడలతో శిథిలమైపోయింది. హనుమంతరావుపేట గ్రామంలో 150కి పైగా నూలు మగ్గాలు ఉండేవి. ప్రతి ఇల్లు 2 అంతస్తులతో గడిలను తలపించేవి. ఎంతో వైభోగం చూసిన ఈ గ్రామం మగ్గం పని లేక పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇదివరకు మంచిగా చేనేత కార్మిక వస్త్రాలు ఇస్తుర్రు. ఇప్పుడు బంద్ అయినందువలన మగ్గాలు బంద్ అయినాయి. ఎటు చూసినా మొండి గోడలు, పాడుబడిన ఇళ్లు. పారిశ్రామికీకరణ జరిగి మగ్గాలు మూలపడిన తరువాత ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడినట్టుగానే హనుమంతరావుపేటలో కూడా వందల కుటుంబాలు సంక్షోభంలో పడ్డాయి. ప్రస్తుతం నేతన్నలు కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేదు. 10 మందికి ఆదుకొని ఇక్కడ ఏ రెడ్డి లేదు, ఏ కోమటి లేదు, ఏడు లేడు, మా సాలులే సావుకాలు అన్నట్టు పేరు వచ్చినటువంటి గ్రామం ఈ రోజు చేతి మీద పని లేక ఒకరికి ఆదుకున్న వాళ్ళం ఇప్పుడు మేమే ఒకరికి బీడాడేటట్టు, చాయ్కి పైసలు ఆడేటట్టు పూర పరిస్థితి అన్యాయమైంది. పని లేకపోవడంతో యువత వలసపోయింది. వృద్ధులు మిగిలారు. ఒకప్పుడు 5,000కు పైగా ఉన్న జనాభా నేడు 1,700కు తగ్గింది. ఒకప్పుడు 10 మందికి సహాయం చేసిన ఈ గ్రామస్తులు ఇప్పుడు సర్కారిచ్చే పెన్షన్పై జీవిస్తున్నారు. ఒక 10 సంవత్సరాలు నేను చిన్నగా ఉన్నప్పుడు మొగ్గం నేశాను. నా పెళ్లి అయ్యేవారు కూడా మొగ్గం నేశాను. ఇప్పుడు పెళ్లి మొగ్గం లేక బట్టల బేరం చేసుకుంటూ ఊళ్ళో బతుకుతూ ఉన్నాము. చేతి వృత్తులను ఆదరించి ఆదుకుంటామని ఎన్నికల ముందు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడమే ఈ దుస్థితికి కారణమంటున్నారు బాధిత నేతన్నలు.